ఓం నమ శివాయ. హర హర మహాదేవ. సనాతన పరిరక్షణ సమితి ఐక్య వేదికగా ఈ యొక్క సూర్యాపేటలో సనాతన ధర్మ ఐక్య వేదిక సూర్యాపేటలో సభ జరుగుతున్న కారణంగా చంద్రారెడ్డి యోగా గురూజీ గారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు వచ్చాము. సనాతన ధర్మము, మన దేవాలయ పరిరక్షణ గురించి, మన గోమాత గురించి, మన భారత్ మాత గురించి, ఇన్ని దేశాలలో మన భారతదేశం ఒక్కటే హిందూ దేశం, ఈ ఒక్క దేశమే ఉంది కాబట్టి ఈ మనం భారతీయులం అందరం భారత్ మాతను కాపాడుకోవాలని అన్యమతస్థులు రకరకాలుగా ఎన్నో దేశాలున్న మన దేశాన్ని కూడా అన్యాక్రాంతం చేద్దామని చూస్తుర్రు. ముస్లింలు కూడా వాళ్ళకి ఎన్నో దేశాలున్న ఈ యొక్క భారతదేశాన్ని కూడా దీన్ని మార్చడానికి వాళ్ళు ఎన్నిటికో పాల్పడి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో పాత బస్తీలో నివాస స్థలాలు చేసి వాళ్ళకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉన్నాయి. ఈ మధ్యన కొన్ని వేల మంది చార్మినార్ పాత బస్తీలో ఓవైసీ ఆధ్వర్యంలో చాలామంది పాకిస్తాన్లు ఇక్కడ ఉండి ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఆ ఓవైసీ గారు వాళ్ళని తీసుకొచ్చి పాకిస్తాన్లో హైదరాబాద్లో పెట్టిర్రు. దాని గురించి కొంతమందికి చెక్ చేస్తే అక్కడ వాళ్ళకి ఇచ్చిర్రు పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు. అలాంటి మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి అవతల క్రిస్టియన్సు, ముస్లిమ్సు సిద్ధమవుతున్నారు. దానికంతా మన హిందువులం మేలుకోవాలి. మనం ఎక్కువ సంఖ్యలో ఉన్న హిందువులమే నాకేంది, నా ఇంటికి వస్తుందా, వాళ్ళ ఇంటికి వచ్చింది, నాకేం సంబంధం అనుకుంటా మనం హిందువులం మన దేశాన్ని ఐక్యత చాటి మనం అందరం ఐక్యంగా ఉంటే మనం భారత్ మాతకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది. జై భారత్ మాతాకి జై. రౌండ్ టేబుల్ సమావేశాలు సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ఎలాంటివి స్వామీజీలు రకరకాలు మాట్లాడారు. అందరం రకరకాలుగా మాట్లాడాము. ఒకరు గోమాత గురించి మాట్లాడు. రౌండ్ టేబుల్ సమావేశంలో చాలామంది మాట్లాడారు. దీనికి అధిక సంఖ్యలో భక్తి జ్ఞానం ఉండాలి. మన హైందవ ధర్మం గురించే చాలామంది మాట్లాడారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. జై గురుదత్త.